ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గగన్ అయితే చాలా సంతోషంగా పెళ్లి మండపంలో అటు ఇటు తిరుగుతూ ఇక అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. వాళ్ళ చెల్లి అనుకున్న పలంగానే జరుగుతూ ఉన్నందుకు ఇక అప్పుడే గగన్ అయితే పెళ్లి మండపం దగ్గర అయితే కూర్చుని ఇక భూమికి గగన్ కి పెళ్లి జరుగుతున్నట్లు అయితే కలగంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి వచ్చి, ఏంటి బావా పెళ్లి పనులన్నీ చూసుకోకుండా ఇలా కూర్చుని పోయావేంటి అని అడుగుతుంది. మన పెళ్లి జరుగుతున్నట్టు, మన పెళ్లి జరిగినప్పటి విశేషాలను గుర్తు చేసుకుంటున్నాను భూమి. ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నువ్విచ్చిన ఈ సంతోషాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను భూమి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కార్ దిగి కేపీ అయితే పట్టుపంచె అవి కట్టుకుని అయితే చాలా సంతోషంగా పెళ్లి పెద్దల అయితే కారులోంచి దిగుతాడు. ఇక కృష్ణప్రసాద్ ని చూసిన అక్కడి బంధువులైతే, ఏంటి కృష్ణప్రసాద్ గారు మీరు పెళ్లికి వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, మీరు ఈ పెళ్లిలో ఉంటారని అస్సలు అనుకోలేదు అని అక్కడ ఉన్న బంధువులు అంటూ ఉంటారు. ఎంతైనా కూతురు పెళ్లి కదండి, రాకుండా ఎలా ఉంటాను అని అయితే కృష్ణప్రసాద్ వాళ్ళతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ గొంతు విన్న గగన్ అయితే కోపంతో ఊగిపోతూ కృష్ణప్రసాద్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి, ఏ కృష్ణప్రసాద్, నేను ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా, కనీసం నీకు ఈ పెళ్లి చూసే అధికారం కూడా లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి పో అని అయితే కృష్ణప్రసాద్ ని తిడుతూ ఉంటాడు గగన్. రే, నన్ను వెళ్ళమనడానికి నువ్వెవడవురా, ఇది నా కూతురు పెళ్లి, నాకు చూసే అర్హత ఉంది. ఒరే, నేను నిన్ను బ్రతిమిలాడుకుంటున్నానురా, నేను దూరం నుంచి ఎవరో తెలియని వ్యక్తిలా ఈ పెళ్లిని చూసి వెళ్ళిపోతానురా, దయచేసి గొడవ చెయ్యకురా అని అయితే కృష్ణప్రసాద్ గగన్ ని బ్రతిమలాడుతూ ఉంటాడు. కాని గగన్ మాత్రం, నువ్వు అనుకుంటే కూతురు అయిపోదు, నువ్వేమైనా తనకి ఏ లోటు రాకుండా చూసుకున్నావా, పెళ్లి చేసుకున్నావు, మమ్మల్ని కన్నావు, గాలికి వదిలేశావు, తండ్రి అని చెప్పుకుని తిరుగుతున్నావు, చెప్పు నువ్వు తండ్రి ఎలా అవుతావు అని అయితే గగన్ అయితే బాధ పెడుతూ కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక గగన్ అన్న మాటలకి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ ఇలా అంటూ ఉంటాడు, నేను మర్యాదగా చెప్తున్నాను, మీరు మర్యాదగా వెళ్ళిపోతే అంతా మంచి జరుగుతుంది, లేదు ఇక్కడే ఉంటాను అంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలీదు అని గగన్ అయితే కృష్ణప్రసాద్ మీదకి చెయ్యి అయితే ఎత్తుతూ ఉంటాడు. ఇక అది చూసిన కృష్ణప్రసాద్, ఒరే గగన్, నువ్వు నన్ను కొడతావేమో అన్న భయంతో నేను వెళ్ళిపోవడం లేదు, నువ్వు నన్ను కొడితే అది నీకే చెడ్డ పేరు, నీ గౌరవమే పోతుంది అని, నీ గౌరవం పోకుండా ఉండాలి అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని కృష్ణప్రసాద్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోతూ అక్కడ ఉన్న బ్యానర్ మీద పూరి బొమ్మని అయితే చూసి తన కూతురి పెళ్లి చూడలేకపోతున్నానే అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరో పక్కన బిందుని అయితే మీరాని ఇద్దరిని కూడా రెచ్చగొట్టి పెళ్లి మండపానికి అయితే అపూర్వ తీసుకుని వస్తూ ఉంటుంది. మరో పక్కన పూరి శివల అయితే పెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి తంతు జరిపిస్తూ ఇక మాంగళ్య ధారణ అయితే పూరి మెడలో చేస్తూ ఉంటాడు శివ. ఇక అప్పుడే అక్కడికి వచ్చి చూసిన అపూర్వ, మీరా అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి నిజంగానే శివ పూరి మెడలో తాళి కట్టేస్తాడా, లేక ఎవరైనా కలగంటున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూస్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.